వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ వీడియోలో అయితే నేను మసాలా వడ చూపించానండి. మసాలా వడ పొద్దున టిఫిన్లకైనా, పప్పు చారు, ఆకుకూర పప్పులోకి నంచుకోవడానికైనా, ఈవినింగ్ స్నాక్స్ లాగైనా దేనికైనా ఉపయోగపడుతుందండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒక్కసారి చూసారంటే మీరే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. అలా చేశానండి. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే రాత్రి పొద్దున్నే మసాలా వేస్తామని చూడండి టిఫిన్లోకి అయితే వేద్దాం అనుకున్నానండి. రాత్రి పోసి పెట్టుకున్నాను. నేను ఎంతంటే ఒక కప్పు తీసుకున్నానండి. గ్రాముల లెక్క అయితే ఒక 200 గ్రాములు ఉంటుంది. అంతే నానబెట్టి పెట్టుకున్నాను. శుభ్రం కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఇదైతే మిక్సీలో వేసుకుందాము. చూసారా ఎంత బాగా నానిందో? చూసారా అండి? ఇదిగోండి, బాగా నానిపించి చూడండి. ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్నామంటే బాగా నానిపోద్దండి. చూడండి, ఇలా వేసుకొని వాటర్ అనేది లేకుండా చూడండి ఇలా వేసుకోవాలండి అన్నీ. వేసుకున్నాం కదండి. ఇప్పుడైతే దీంట్లోకి 2 పచ్చిమిర్చి ఇదండి కడిగి పెట్టుకుని, ఇదిగో 2 చిన్న అల్లం ముక్కలు ఇదండి. దీనికి కావలసిన ఉప్పు ఒక 1/2 స్పూన్ వేసానండి. కొంచెం తగ్గించే వేసాను, ఎందుకంటే మసాలా కదండి, అన్ని మసాలా కలిపి, అందుకనే కొంచెం ఉప్పు ఎక్కువ అవుతుంది, అందుకని తగ్గించే వేసానండి. ఇవన్నీ ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. చూపిస్తాను మీకు. చూసారండి అలా మెత్తగా వేసుకున్నాం. చూసారా? కొంచెం ఆడాడ పలుకుండేటట్టు, అది పప్పులుగా ఉన్నాయి చూడండి. అలా వేసుకోండి. ఇప్పుడైతే మనం ఇవ్వండి, నేనైతే కొంచెం పప్పు పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటాయండి. అలా ఉండాలని పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ పేస్ట్ మొత్తం దీంట్లో వేసుకున్నాం అండి. మొత్తం తీసేసుకొని దీంట్లో వేసుకోవాలండి. అయితే దీన్ని వేసుకున్నాం కదండి. ఇప్పుడైతే దీంట్లోకి ఏమేమి వేయాలనేది మనం అన్నీ చూపిస్తానండి. ఇప్పుడు మీకు ఎలా తరుక్కోవాలి ఏందనేది. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా. ఆనియన్స్ మీరు ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటాయి వడలు అనేది. చూడండి, ఇలాగ సన్నగా తరుక్కోండి వీలైనంత వరకు. కొంచెం సోడా ఉప్పు అండి, ఇంత అవసరం లేదు, వేసి చూపిస్తాను. మనకి బియ్యం పిండి కావాలండి. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మసాలా వడకి బియ్యం పిండి అనేది వేస్తేనే దాని టేస్ట్, రుచి అన్నీ ఉంటాయండి. మీకు చూపిస్తాను ఎలా వాడాలనేది. చూడండి, ఇప్పుడైతే మనం కొత్తిమీర, పుదీనా వేస్తున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేస్తున్నానండి. ఈ మసాలా అనేది ఒక్కసారి చేసి చూడండి మీరు, ఇంకా మీరు బయట టిఫిన్లే కొనరండి, అంత టేస్ట్గా ఉంటాయి మసాలా అనేది. ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేసేద్దామండి. ఇప్పుడు మనము 1 స్పూన్తో బియ్యం పిండి చూడండి ఎంత వేస్తాను. చూడండి, 1 స్పూను అదండి, ఒక 1/2 స్పూను, 1.5 స్పూన్ అండి సరిపోద్ది. బియ్యం పిండి ఏం అవసరం లేదు. ఇదండి షాడాపు కూడా అంతే, ఇది 1/2 స్పూన్ అండి, అంతే, ఎక్కువ అవసరం లేదు మనకి. ఇప్పుడు ఇవి బాగా కలుపుకోవాలండి, అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు అయితే ఇందాక మీకు వేసేసాను కదండి దాంట్లో పచ్చనిపప్పులు, అదే సరిపోతుంది. చూసారా? మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసి కలుపుకోండి. ఇలాగ బాగా కలుపుకోవాలండి. ఇంకా నీళ్ళు ఏమి, వాటర్ ఏమి అవసరం లేదండి, ఇదే సరిపోతుంది. బాగా ఇదిగో ఇట్లా ముద్ద మీకు ఎప్పుడు వస్తుందో అప్పుడు దాకా కలుపుకోండి. చూడండి, వాటరే అవసరం లేదు, బాగుంది. మీకేమన్నా ఒకవేళ లూజ్ అనిపిస్తే ఇంకొక 1/2 స్పూన్ బియ్యం పిండి అయినా వేసుకోవచ్చండి, ఏం కాదు. బియ్యం పిండి మనం వేసుకున్నందువల్ల క్రిస్పీగా వస్తాయండి వడలు, టేస్ట్గా ఉంటాయి, మెత్తగా ఉండవు, కరకరలాడుతూ ఉంటాయి.
అంతే, నాకైతే సరిపోయిందండి. చూడండి ఇట్లా వస్తే మనం వాడేసేసుకునే ఈజీగా ఉంటుందండి. చూడండి ఇప్పుడు మనం వీటిల్లో చాలామంది కూడా ఆకుకూర కూడా వేసుకుంటారండి. తింటే మంచిది కదా ఆకుకూర, విటమిన్లు అని చెప్పేసి వేసుకుంటారు. నేనైతే ఏం వేయలేదండి, పుదీనా కొత్తిమీర వరకే వేసాను. అల్లం పచ్చిమిర్చి ఇందాక పిండిలో వేసేసాను కదండి. ఇప్పుడైతే ఇంక మనకు సరిపోయింది. దీన్ని ఒక పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడైతే ఆయిల్ పొయ్యి మీద పెట్టుకుందాం మనం. బాండ్లు అయితే పెట్టుకుని ఆయిల్ అయితే పోస్తున్నానండి. ఇప్పుడైతే మనం చూద్దాం ఆయిల్ కాగిందా లేదనేది. చూడండి ఆయిల్ అయితే బాగా కాగింది కదండి. ఇప్పుడైతే చూడండి ఎలా వేద్దామో. వాటర్ ఇలా కడుక్కోండి, ఇలా చిన్న ముద్ద తీసుకోండి. ఎక్కువ పెట్టినా లోపల ఉడకదండి మీకు, అందుకని చెప్తున్నాను. చూడండి చూసారా, ఇలాగా ఎంత పలసంగా మీరు ఎత్తుకుంటారో అంత బాగుంటుందండి ఉడికేదానికి మసాలా అనేది. చూడండి అలా వేసుకోండి. ఇంకా ప్రతిదీ అలానేనండి, రౌండ్గా చేసుకొని చూడండి. ఇలాగా మీరు ఎంత పలసంగా ఒత్తుకుంటారో అంత బాగుంటుంది వడ అనేది. ఇంకా అన్నీ అలానే వేసుకుందామండి. చూడండి కాలుతా ఉన్నాయి కదా పక్కన, ఇవన్నీ ఇలా తిరగేసుకుంటానండి. 2 సైడ్లు కాల్చుకున్నాక మీకు చూపిస్తానండి. చూడండి ఎర్రగా కాలాయి కొన్ని ఫస్ట్ వేసుకునేవి, ఇంకొద్ది కాలాలండి. ఇవి కూడా తిరగేసుకుందాము. మనం హైలో పెట్టుకొని కాల్చుకోవద్దండి, మీడియంలోనే పెట్టి కాల్చుకోండి. చూసారు కదా ఎలా ఉన్నాయో, ఎర్రగా కాల్చుకోండి బాగా అండి. ఇవైతే ముందేసి కాలిని చూడండి, ఇవి తీసుకునే లోపల ఇవి కూడా కాలిపోతాయండి. ఇప్పుడు మనం తీసుకుందాము. చూడండి ఎలా ఉన్నాయో చూసారా, సూపర్గా ఉన్నాయండి మసాలాల్లో. తీసి పక్కన పెట్టుకున్నామండి. ఇది కూడా తీసుకుందాము. 2 కూడా మనం 4 వల్ల ముందేసాం కదండి, అందుకని కాలిపోయినవి. ఇవి తీసే లోపల అవి కూడా కాలిపోతాయండి. చూసారు కదండి, చూడండి అలా కలర్ వస్తున్నాయి చూసారా. ఇవి కూడా కాలిపోయినాయండి, తీసేసుకుందాం మనం. చూడండి ఎలా వచ్చాయో, చూసారా ఎలా ఉన్నాయో మసాలాలు అనేది. మిగతా వాయి కూడా అలాగే వేసుకుందామండి. అలాగే అంతే సేమ్ ఇందాక అలా వేసాము. లేదు మీకు ఇట్లా కష్టంగా అనిపిస్తుంది అనుకుంటే ఒక కాగితం మీదైనా ప్లాస్టిక్ కూర మీదైనా తట్టేసుకోవచ్చండి. నాకైతే అలవాటు కాబట్టి ఇలా వేసేస్తున్నాను నేను. మీకు ఎలా కావాలనుకుంటే అలా వేసుకోండి. అన్నీ ఇలాగే వేసి కాల్చి మొత్తం చూపిస్తానండి మీకు. చూడండి ఇంకో వాయి కూడా రెడీ అయిందండి. అన్నీ ఇలానే తీసేసుకుందాం ఇప్పుడు. చూడండి స్టవ్ అయితే ఆఫ్ వేసుకుంటున్నానండి నేను, మళ్ళీ మాడిపోతాయి కదండి అందుకని. చూడండి ఫైనల్గా అయితే మసాలాలు రెడీ అయినాయండి. సూపర్గా ఉంటాయండి. ఈ మాత్రం మీరు నేను చెప్పానని కాదండి, ఒకసారి టేస్ట్ చేయండి ఎలా ఉంటాయనేది.
చూడండి ఎలా ఉన్నాయో. అసలు తిన్నారంటే ఒక్కసారి మీరు టేస్ట్ మీరు నాకే కామెంట్ పెడతారండి గ్యారెంటీగా. చూడండి ఇదిగో మీకు ఒకటి చూపిస్తాను చూడండి. చూసారా ఎలా వస్తుందో సౌండ్? చూడండి ఎట్లా ఉందో, క్రిస్పీగా ఉంటాయండి. చూసేదానికి చాలా క్రిస్పీగా. చూడండి సౌండ్ చూడండి అలా ఉంటాయండి. ఈ రోస్ట్ వీడియోనైతే ఇంతేనండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.